నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. చాలా మందిలో ఉండే ఒక సందేహం ఏంటంటే గురుగారు, నిత్యము చేసే విధానాలు ఆచరిస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు, అదేవిధంగా పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తున్నాము, అయినా మా కష్టాలు నెరవేరట్లేదు, మా పూజలకి ఫలితం దక్కట్లేదు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతుందంటారు? అసలు ఎందుకు జరగాలి? ఎందుకు జరగకూడదు? అంటే మనం చేసేవన్నీ మంచి పనులు అయితే మనకు జరిగేదంతా మంచి అవుతుంది. మనం చేసేవన్నీ మంచి పనులు కాదు కదండి. ఇప్పుడు మొక్కే నోటికన్నా సహకారం చేసే చేతులు చాలా మిన్న అంటారు. సహకారం చేసేటువంటి వ్యక్తులను ఏమో పక్కన పడేస్తాం. మనం ఏదో ఒకటి రకరకాలుగా మొక్కేస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఎదురుగుండా కూర్చోబెట్టి అక్కడ భోజనం పెట్టి తినద్దు అంటే ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. అలానే ఆ భోజనంలో రాళ్ళు రప్పులు రకరకాలుగా మట్టి గడ్డలు వేసేసి ప్లేట్ ముందు పెడితే అది కూడా అంతే కదండి. సో మనం చేసేటువంటి చేష్టలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం. మనకు వచ్చే ఫలితం మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం, కానీ మనం చేసే చేష్టలు మనం గుర్తుండట్లా. ఏం చేసినా నా ఫలితం నాకు రావాలి. మనం చేయవలసింది, మీరు 1వ తరగతో ఎల్కేజీను యూకేజీను చదివేసేసి నాకు ఉద్యోగం రావాలంటే అర్హత ఉండాలి. అంటే ప్రతిదానికి ఒక అర్హత అనేటువంటిది అవసరం. అర్హత వచ్చేటువంటి చోట మనం ఏం చేస్తున్నాం? దాన్ని చెడగొట్టుకుంటున్నాం. అర్హత లేని చోట మనం వెతుకుతున్నాం. దీనివల్ల మనకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే దీనికి ప్రధాన అంశం ఏమిటి అంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏ విధానాన్ని అనుసరించాలనేటువంటిది ఒకటి ఉంది. అది కాకుండా నేను కొన్ని కార్యక్రమాలకు చూస్తూ ఉంటాను. లక్ష్మీ అమ్మవారి ఫోటో కొనుక్కొని వస్తారు. ఆ ఫోటోలో ఆల్రెడీ బొట్టు ఉంటుందిగా, మళ్ళీ వీళ్ళు గంధం పెట్టి బొట్టు పెడితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి పెట్టొద్దండి. అంటే లోపల ఉంది బొట్టు కదా, అదే నేను అంటున్నా. లోపల ఉన్నది బొట్టు కాదు, నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ పెట్టాల్సిందే అని చూస్తున్నావు. ఒక శ్లోకం ఇచ్చి ఈ శ్లోకం కొన్ని రోజులు చేయండి అని అంట, వెంటనే ఏమని అడుగుతారు మీరు? నియమాలు ఏమైనా పాటించాలండి అంట. ఇంకా ఇంకేమంటామండి? ముందు అడిగేది ఎన్ని రోజులు చేయాలి అంటారు. మరి కరెక్టే కదా, ఎప్పటి వరకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలండి అంటే అక్కడ ఎన్ని రోజులు చేయాలనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలనే కదా అర్థం. అంటే ఎప్పుడూ కూడా వ్యవహారికానికి వైదికానికి తేడా ఉంటుంది. ఓకే. వైదికంలో ఎన్ని రోజులు చేయాలండి అంటే ఎప్పుడు ఆపాలని అర్థం. ఎల్కేజీలకు జాయిన్ చేశారు, మీరు ఎప్పుడు ఆపుతారు చదువు? అంటే ఎల్కేజీ కొద్ది రోజుల వరకే ఉంటుంది కదండి. చదువు ఎప్పుడు ఆపుతారు? మొత్తం ఒక వ్యవస్థ అయిపోయిన తర్వాత కూడా ఇంకో ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు జాబ్ వచ్చే వరకు కూడా. నా చదువు అయిపోయింది కదా, నేను ఇంట్లో కూర్చుంటే జాబ్ రాదుగా, దేని ప్రయత్నాలు దానికి ఉంటాయి. అలాగే ఒక శ్లోకం మనం చదవాలి అన్నప్పుడు కర్మని ప్రారంభం తొలగించుకునే వరకు చదవాలి. అది ఎంతకాలం పడుతుంది? అది ఎలా తెలుస్తుందండి? ఆయన 2 పొట్టేళ్ళు ఉంటాయి, గొర్రెలు అంటారు వాటిని, మేకల్లాగా. అవి ఒకదానికొకటి గుద్దుకుంటూ ఉంటాయి, ఇట్లా రక్తం వచ్చేంత వరకు ఫైట్ చేస్తాయి. ఒకదాని తలకాయ పగిలిపోయినా ఇంకోటి వచ్చి ఫైట్ చేస్తుంది, ఇంకొకటి పూర్తిగా కింద పడిపోవాలి, చనిపోతే ఇంకొకటి ఆగుతుంది. అలానే మనం ఒక శ్లోకం చదువుతున్నప్పుడు ఎదురుకుండా కర్మ అనేటువంటి పొట్టేలు ఉంది, ఏదైనా పొట్టేలతో సమానమైన కర్మ ఉంది, దాంతో పోటీగా మనం చదవగలవాలి. అది యుద్ధం చేస్తుంది మన మీదకి. దాన్ని కింద పడేసేంత వరకు మనం నిలకడగా ఈ యొక్క విధానాన్ని అనుసరించాలి అనేటువంటి స్థితి ఉండాలి. అది ఉందా మనకు? లేదు. తెల్లవారుజామున 5:30 స్నానం చేసి ఇల్లు ఊడ్చుకొని దీపారాధన చేసుకుంటే సగం దరిద్రాలు పోతాయి అంటాం. లేస్తారండి ఎవరైనా? లేవరు. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తెల్లవారుజామున లేచి ఏదైనా పూజ చేసుకుంటప్పుడు ఆ భర్త నిద్రలేచి వచ్చి నాకు కాస్త కాఫీ అంటే ఏమంటాం మనం? పూజలో ఉన్నాం అంటాం. ఇంత పూజ ఎవరి కోసం చేస్తున్నాం మనం? అతను బాగుంటేనే కదా మేము చేసేది, కుటుంబం వృద్ధి చెందేది. నేను పూజ చేస్తున్నాగా, వినిపించట్లేదా కనిపించట్లేదా అని విసుకుంటాం. ఇక నీకు ఆ పూజ ఫలితం ఎందుకు వస్తుంది? అట్లానే పూజ మధ్యలోంచి వచ్చి అసలు అక్కడ అర్హత ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ ఇవాళ మనం పూజ చేస్తున్నాము అని అంటే ఆ పూజకి అర్హత మనకి ఎక్కడి నుంచి వచ్చింది? 1 తండ్రి నుంచి, 2 భర్త నుంచి. ఈ ఇద్దరు అంటే తండ్రి ద్వారా మనం వచ్చాం, తల్లిదండ్రుల నుంచి వచ్చాం, భర్త దగ్గర అందుబాటులో మనం ఉన్నాం. తల్లికి తండ్రికి మనం ఏదైనా పూజ చేసుకుంటప్పుడు తల్లి తండ్రి ఏదైనా అడిగినప్పుడు నేను పూజ చేసుకుంటాం, సైకిల్ చేస్తాం. తత్సబ్రహ్మార్పణమస్తు. నీ తల్లికి తండ్రికి నువ్వు చేసుకో, భగవంతుడు చీకర సంతోషపడతాడు. వివాహం అయిన తర్వాత భర్తకి నువ్వు చూసుకో, భగవంతుడిని సంతోషపెడతాడు.
కాకుండా నేను ఏది చేస్తున్నాను నువ్వు పని చూసుకో ఈ పని చూసుకున్నప్పుడు ఇక మనకు ఫలితం ఎందుకు వస్తుంది? మనం చేసేవన్నీ మంచి పనులు అయితే మనకు వచ్చేదంతా మంచి. అలా మనం ఏం చేస్తున్నాము, మనతో ఎవరు ఎలా ఉన్నారు, మనం ఎవరితో ఎలా ఉన్నాము, మనతో ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది మనకు ఉండాలిగా కొంచెం ఆలోచన. అది ఉన్నప్పుడు భగవంతుడు హర్షిస్తాడు. భగవంతుడు హర్షిస్తాడు. అది లేకపోతే భగవంతుడు ఎందుకు హర్షిస్తాడు? ఇక్కడ ఒక గొప్ప కథ ఉందండి. అంటే ధర్మం అంటే ఏమిటనే విషయంలో గరుత్మంతుడికి బాగా ఆకలిస్తుంది. గరుత్మంతుడికి ఆకలిస్తుంది బాగా. పుణ్య విధానం ఆకలిస్తే వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది, మరి నన్ను ఏం చేయమంటావు, నాకు ఇక్కడేమీ సరిపోవట్లేదు ఇదంతా అంటే, నువ్వు మీ దేశం మీదకి వెళ్ళు, ఎక్కడైనా ఫలానా ప్రాంతంలో, అడవి ప్రాంతంలో చాలామంది రాక్షసులు ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు మింగేసి ఆకలి తీర్చుకో. సరే అమ్మ. వెళ్తుంటే మళ్ళీ తిరిగి పిలిచి, నాన్న చెప్పమ్మా, నీకు అక్కడ వాళ్ళలో ఎవరి దగ్గరైనా ఒక బ్రాహ్మడు ఎందుకు కనుక నువ్వు మింగితే వెంటనే అతన్ని బయటకు వదిలే. అదేంటమ్మా, నీకు తర్వాత చెప్తా ఆ విషయం, నువ్వు బయటకు వదిలే. బ్రాహ్మణ్ణి కనుక నేను మింగితే నాకు ఎలా తెలుస్తుంది? కంఠం దగ్గర దిగడు కిందకి, గొంతు దగ్గర దగ్గు వచ్చేసినట్టుగా గరగరాడిపోతూ గొంతు దిగదు, అక్కడే ఉంటాడు వాడు. బ్రాహ్మడిగా నువ్వు గుర్తించు, కిందకు వదిలేసి అంటారు. సరే అంటారు. ఒక గ్రామానికి వెళ్తాడు, ఉన్న వాళ్ళందరినీ మింగేస్తాడు. లాస్ట్ వాడు బ్రాహ్మడు. వాడు ఇక్కడ ఆగిపోతాడు, దగ్గుతూ ఉంటాడు. అయ్యా మీరెవరు? నేను బ్రాహ్మణోత్తముని. ఓకే, మీరు బయటకు వచ్చేసేయండి, మా అమ్మగారు చెప్పారు, బ్రాహ్మణ్ణి మింగవద్దని మా అమ్మగారు చెప్పారు, మీరు బయటకు వచ్చేసేయండి, నేను రాను, ఇక్కడే ఉంటా అంటాడు. కాదయ్యా మీరు బయటకు వచ్చేసిందంటే, నువ్వు మింగిన వాళ్ళల్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా నువ్వు బయటకు తీసుకుని వస్తే నేను బయటకు వచ్చేస్తా. ఈయన చివరివాడు, అందరినీ మింగేసింది, వదిలేశాడు అన్నారు కదా మిగతా వాళ్ళందరినీ. అందరూ గొంతులోకి వెళ్ళిపోయారు, ఈయనప్పుడు గొంతు దగ్గర ఆగిపోయాడు, లోపలికి వెళ్ళట్లా. వీళ్ళు చెప్పాడుగా బ్రాహ్మడు గొంతు దగ్గర అని చెప్పాడుగా, వాళ్ళు చెప్పింది వాళ్ళ అమ్మగారు, ఇక్కడే. కాదయ్యా నా కడుపుకి ఆకలి ఉంది, నేను ఆకలి తీర్చుకుంటున్నాను. కరెక్టేనయ్యా, నేనైతే బయటికి రాను. నేను బయటికి రావంటే నేను ఇష్టపడిన అమ్మాయి లోపల ఉంది, ఎవరి అమ్మాయి ఫలానా, ఆ అమ్మాయిని కూడా నువ్వు బయటకు వదిలితే నేను బయటకు వదులుతా. అమ్మ నీకు దన్నమ్మ, అమ్మ నువ్వు కూడా బయటికి రా తల్లి అంటే, నేను బయటికి రాను. ఎందుకు? మా అమ్మ నాన్న లోపల ఉన్నారు, వాళ్ళని కూడా నువ్వు తీసుకుని వస్తే నేను బయటకు వస్తా, లేదంటే నేను బయటికి రాను. అయ్యా బ్రాహ్మణోత్తమానికి నమస్కారం, బయటికి నేను రాను. ఆ అమ్మాయిని వదిలి నేను ఉండను, నేను బయటికి రాను. కరెక్టే అని, ఆ అమ్మాయి రాక్షసి కదా, అమ్మాయి ఎవరైతే నాకెందుకు, నేను ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి అమ్మాయి లోపలింది. ఆ అమ్మాయి తెలియదందరినీ వాళ్ళు ఏం చేస్తారు, రమ్మంటే నేను రాను. నా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకులు ఉన్నారు, నా మేనల్లుళ్ళు ఉన్నారు, ఇట్లా మింగిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారండి. గరుత్మంతుడు ఎవరినైతే మింగారో మొత్తం అందరూ బయటకు వచ్చేసేస్తారు. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క విధానంలో కూడా ఆయన ఇలా ఆచరించాలి అన్నప్పుడు ఆ విధానాన్ని ఆచరిస్తుంటే పరిపూర్ణమైన పుణ్యం ఇవన్నీ చేయటం వల్ల ఏర్పడింది. ఎందువల్ల అంటే మనము ఒక పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఇలా చేయండి అమ్మా అంటారు, మనం ఏం చేస్తాం, మనకు వచ్చినట్టుగా చేస్తాం. ఆయన చెప్పింది మనం చేస్తామా? చెప్పండి ఒక మాట. చెప్పింది పొరపాటు కూడా మనం చెయ్యం. మనకు అక్కడ కూర్చున్న తర్వాత మనకేదో తెలుసు, నాకు పెళ్ళయింది, 10 వరలక్ష్మి వ్రతాలు నేను చేశాను, నాకు తెలీదా? నేను 100 చేయించుంటా. అవునా? నన్ను మీ ఇంటికి బ్రహ్మగా పిలిచినప్పుడు నేను చెప్పింది చేయటం ధర్మం. నేను చెప్పిన దాంట్లో దోషం ఉంటే ఆ దోషం నాకే వస్తుందండి, మీకు రాదు. ఎందువల్లనంటే మీకు తెలిసినా తెలియకపోయినా మన ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలిచాం, ఆయన్ని చెప్పినట్టు కనుక మనం చేస్తే పుణ్యం మనకు వస్తుంది ఖచ్చితంగా. ఆయన చెప్పింది కనుక దోషం అయితే ఆ దోషం ఆయనకే వెళ్తుంది. కాబట్టి అలా ఎంతమంది ఉంటున్నాం మనం? ఉండట్లేదు. అంటే మనం చేసేటువంటిది మాత్రం సరిగ్గా లేదు, అన్ని రకాల పుణ్యాలు మనకే రావాలంటే వస్తాయమ్మా. ఇప్పుడు మీరు అడిగారు చూసారు, ఏం చేస్తున్నా మనకు పుణ్యం రావట్లేదు అని. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు ఒకళ్ళ ఇంట్లో, మనం చూడటానికి వెళ్తాం. చూడటానికి వెళ్ళిన వాళ్ళు మనం ఎలా ఉంటాం, అక్కడ మన ఇంట్లో ఒక ఆయన వచ్చి చేయిస్తారు, అది దృష్టిలో పెట్టుకొని నేనేంటి ఇలా చేస్తున్నాడు, మా ఇంట్లో అలా చేశారు, మా పంతులు గారు అలా చేశారు అనేటువంటి వచ్చేసేసి ఇక అక్కడ అనుమానాలు, ఈయన ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని. ఆయన ఎలా చెప్పాడు అంటే విషయం పక్కన పెడితే, ఆయన మంచి చేస్తాడో చెడు చేస్తున్నాడో పక్కన పెడితే, నీకు ఏదైతే శంకతో నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావో అంత పాపము నీకు ఏర్పడిపోతుంది.
కాబట్టి అక్కడ మనం చూడటానికి వెళ్ళి కూడా మనం ఏం చేస్తున్నాం, పాపం పాపం తెచ్చుకొని బయటకు వస్తున్నాం. ఆ చేసుకున్న వ్యక్తి చేసిన వ్యక్తి బాగానే ఉన్నారు, చూసి మౌనంగా మనకేదో తీర్థప్రసాదం తీసుకొని బయటికి రాక దాని గురించి ఈ పువ్వు ఇట్లా పెట్టారు, ఈ అలంకారం ఇట్లా పెట్టారు, ఇది ఎందుకు చేశారటువంటి మాట్లాడుతున్నాం కదా. ఆ మాటలలో ఉండేటువంటి దోషాలని కూడా మనం మూట కట్టుకొని వస్తూ ఉంటాం. ఈ దోషం మన దగ్గర ఉంది, ఈ దోషం మన దగ్గర ఉంది. ఎంత పుణ్యం చేస్తే మాత్రం దోషం పోవాలండి? అదేంటండి పూజలు చేస్తే దోషాలు పోతాయి కదా. మనం పూజ ఏమని చేస్తున్నాం? ఏదో ఒక కోరికతో చేస్తున్నాం, నాకు ఇది కావాలి అది కావాలని. పట్టిన పీడ పోవాలి, దరిద్రం వదిలిపోవాలి అని మనం చేయట్లేదు కదా. మన దగ్గర నెగిటివ్ ఉంది, ఎన్ని పూజలు చేసినా ఆ నెగిటివ్ అనేటువంటిది దాన్ని డామినేట్ చేసుకుంటూ వస్తుంది. మన పూజ ఫలితం మనం తీసుకోలేకపోతున్నాం. సో మనం పూజ ఏమని చేయాలి? నాకున్నటువంటి నెగిటివ్ పోవాలి, నాకున్నటువంటి ఇబ్బంది తొలగిపోవాలని మనం పూజ చేయాలి. కానీ నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ మన దగ్గర నిప్పు ఉంది, నిప్పులో పడితే ఏదైనా ఏమవుతుంది? బూడిదైపోతుంది. మరి మనం చేస్తూనే ఉన్నాం, అంతా వచ్చి నిప్పుల్లో పడుతుంది, ఆ నిప్పు పెరుగుతుంది, మొత్తం బూడిదైపోతుంది. మనకు ఎంత చేసినా ఫలితం రావట్లేదు, ఇది వేస్ట్ అది వేస్ట్ అనుకుంటున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటి? అక్కడ నాకున్నటువంటి సమస్య అది ఏదైనా కావచ్చు, ఆ సమస్య నాకు తొలగిపోవాలి. నేను ఈ సమస్యని నేను చెప్పలేను, అది ఏదైనా కావచ్చు సమస్య. బట్ నాకు సమస్య ఉంది, అది ఎన్ని రకాలుగా వస్తుందో నాకు తెలియట్లా. ఒక మనిషి నా మీద పడి ఏడుస్తున్నాడా, 10 మంది నా మీద పడి ఏడుస్తున్నారా, ఒక మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నారా, 10 మంది ఇబ్బంది పెడుతున్నారా తెలియట్లా. నాకు ఇబ్బంది అయితే వచ్చింది, ఆ ఇబ్బంది ఏంటో నేను చెప్పలేకపోతున్నా తండ్రి నీకు. ఆ ఇబ్బంది చెప్పలేనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి నేను బయటపడాలి అని మనం ఆరాధన చేస్తే అక్కడి నుంచి మనం బయటపడ్డప్పుడు మనకు రావాల్సిన మొత్తం మనకు వస్తాయి. అది కాకుండా మనం ఏదో చేసేస్తా నాకు అన్నీ రావాలంటే ఉన్నది పోంది అన్నీ రమ్మంటే వస్తాయా? ఉన్నది పోతే మనకు రావాల్సిన సిద్ధంగా ఉన్నాయి, ఆ ఉన్నది పోయినప్పుడే కదా మనకు రావాల్సింది వచ్చేది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏదైతే కనుక నెగిటివ్ అనేటువంటిది ఉన్నదో దాన్ని మనం తీసి పడేస్తే భగవంతుడు చేయిస్తాడు, ఇట్లా పట్టుకుని నేను అక్కడ కూర్చోబెడతానని చెప్పి. మనమేమంటున్నాం? ఆ ఒక్కొక్క చుక్క తేనె పడుతుంది. మీకు లాస్ట్ టైం కథ చెప్పేది, కింద మొసలి, ఈ పక్కన పాము ఉంది, తేనెటీగలు కుడుతున్నాయి. కానీ నాలుగు బయట పెట్టంగానే ఒక్కొక్క చుక్క తేనె నాలుగు మీద పడుతుంది. ఆ ఒక్క క్షణం పాటు వచ్చేటువంటి ఆ ఆనందం కోసం అని చెప్పి అటు భగవంతుడు వచ్చి నీ చెయ్యి నాకు ఇవ్వరా, నేను నిన్ను మంచిగా తీసుకొని వస్తా అంటే నా చెయ్యి నీకు ఇస్తా, నన్ను తీసుకెళ్తావు, నా హాస్పిటల్లో పడుకోబెడతావు, 15 రోజులు నాకు ట్రీట్మెంట్ చేస్తావు, అంత తర్వాత నేను బయటకు వస్తా. కానీ ఈ 15 రోజుల్లో ఈ ఒక్కొక్క చుక్క నా మీద ఆనందాన్ని కోల్పోతున్నాగా. అటువంటి విషయాన్ని పక్కన పెడితే సంపూర్ణమైనటువంటి ఆనందం భగవంతుడు ఇస్తారమ్మా. భగవంతుడు మనకు ఆనందం ఇవ్వలే కాదు, మనం పుచ్చుకోలేకపోతున్నాం. ఆ పుచ్చుకునే అర్హతని మనం చేతులారా కోల్పోతున్నాం. కాబట్టి ఆ కోల్పోయేటువంటి దాన్ని మనం తెలుసుకొని ఏదైతే వదులుకోవాలో దాన్ని వదులుకొని, ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకోగలిగితే మన జీవితం నందనవనము అంటారు. పచ్చకర్పూరం వలె సుగంధ పరిమళ ద్రవ్య సువాసనతో కూడి మన జీవితం క్షేమంగా ఉంటుందమ్మా. అది తెలుసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.